మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రైట్ గురుగారు, ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించి ఒక సందేహం ఏంటంటే బేసి సంఖ్యలో నిమజ్జనం చేస్తుంటారు. 3, 5, 7, 9, 11, ఒకానొక దశలో 13 రోజులకు కూడా నిమజ్జనం చేసే పరిస్థితి. ఏంటి దీని వెనుక ఉన్న శాస్త్రీయత? ఈ బేసి సంఖ్యలో నిమజ్జనం అనేది ఏమీ లేదు. గణపతి ఉత్సవాలు అసలు 9 రోజులు చేయాలన్న నియమం ఎక్కడా లేదు. ఆహా. ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలో కూడా 9 రోజులు ఉత్సవాలు గణపతి చేయాలని లేదు. ఓకే. నవరాత్రి ఉత్సవాలు అన్ని కూడా అమ్మవార్లకే. సాయంత్రం సేపు జరిపే ఉత్సవాలు, రాత్రి ఉత్సవాలు, ప్రదోషకాల ఉత్సవాలు అన్ని అమ్మవారికే శాక్తేయంలోనే ఉన్నాయి. ఆ, మిగతా ఇన్ని సృష్టికాలంలో ఉదయకాలంలోనూ మామూలు సమయంలోనే చేస్తారనమాట. ఓకే. అసలు గణపతి చతుర్థి 4 రకాల చతుర్థులు ఉన్నాయి. ఉమ్, గణపతిలో 4 రకాలు ఉన్నాయి. ప్రతి మాసంలో వచ్చే చతుర్థికి అధిపతే గణపతి అన్నమాట. ఉహు, ప్రతి మాసంలో వచ్చే చతుర్థి రోజు కూడా గణపతిని పూజించుకోవచ్చు. అట్లా ప్రతి మాసంలో వచ్చే గణపతిని నువ్వులతోనూ బెల్లంతోనూ పూజించి ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నక్తం ఉపవాసం ఉండి నువ్వులతోనూ బెల్లంతోనూ గణపతిని పూజిస్తే అటువంటి వారికి ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా ఉంటాయి. అవి ఓకే. ప్రథమంగా తరువాత ఈ గణపతి నవరాత్రులు ప్రముఖంగా ఉన్నాయి. మూడు మూడు నవరాత్రులు, మూడు చతుర్థులు ఉన్నాయన్నమాట. గణపతి చతుర్థి, వినాయక చవితులు 3 ఉన్నాయి. శివ, శాంత, సుఖద అని 3 రకాల చతుర్థులు ఉన్నాయన్నమాట. ఓకే. ఈ శివ చతుర్థి అంటే ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం చేస్తున్న భాద్రపద శుద్ధ చవితి రోజు ఏదైతే చేస్తున్నామో దాన్ని శివ చతుర్థి అంటారు. అచ్చా. ఈ చతుర్థి చేసినందు వల్ల అందరికీ సర్వ సంపదలు సమకూరుతాయి. ఈ చతుర్థిని కూడా నువ్వులతోనూ బియ్యం పిండితోనూ గణపతిని ఆరాధిస్తే అది ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే. ఇంకా రెండోది శాంత చతుర్థి. ఈ శాంత చతుర్థి అనేది మాఘమాసంలో వస్తుంది. మాఘశుద్ధ చతుర్థి చవితి రోజున ఈ గణపతిని పూజ చేసి ఆ రోజు గణపతికి నువ్వు బెల్లం వీటితో తయారు చేసిన వంటకాలను నైవేద్యం పెడితే అప్పుడు వారికి శాంతం లభిస్తుంది అన్నమాట. ఎవరైనా మానసిక ఆందోళనతోటి సమస్యలతోటి సతమతం అయ్యే వాళ్ళందరికీ స్థిరమైన చిత్తం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓకే. అది శాంత చతుర్థి. ఆ, ఇక ఆఖరిది సుఖద చతుర్థి. ఈ సుఖద చతుర్థి అనేది ఏంటంటే, ఏ మాసంలోనైనా మంగళవారం నాడు చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజును గాని గణపతిని కుజుణ్ణి ఇద్దరిని కలిపి పూజిస్తే దాన్ని అంగారక గణేశ చతుర్థి అంటారు. గణేశ అంగారక చతుర్థి అంటారు. అది ఆ, చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే. ఇటువంటి చతుర్థి రోజున ఎవరైనా పూజలు గణపతికి చేస్తే వారికి కోర్టు సమస్యలు, భూ సమస్యలు, ఏదైనా రకాల వివాదాలు, ఆస్తి తగాదాలు అటువంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఓకే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, భూ సమస్యలు ఉన్నవారు ఈ అంగారక గణేష చతుర్థిని చేసుకుంటే వారికి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ రకంగా వండర్ఫుల్. ఆ, 4 రకాల గణేష చతుర్థులు ఉన్నాయి. ఓకే. కానీ అందరిలోకి ఎక్కువగా ప్రచారం పొందింది ఈ శివ చతుర్థే. ఈ ఓకే. శివ చతుర్థి భాద్రపద శుద్ధ చవితిలో చేసే చతుర్థి. ఇది అందరికీ అనుకూలంగా ఉండటం వల్ల ఇదే చేస్తా ఉన్నారు. రైట్. రైట్ గురూజీ, ప్రతి సంవత్సరం అందరికీ వచ్చే డౌటే ఈసారి కూడా. ఈ వినాయకుడిని ఇంత చిత్ర విచిత్రంగా రంగులు, రకరకాల వేషాలు, వేషధారణలు, అసలు అది ఎట్లా పడితే అట్లా వినాయకులు తయారు చేస్తుంటారు. అసలు వినాయకుడిని తయారు చేయడానికైనా ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉందా? కొందరు పసుపుతో చేయాలంటారు, కొందరు మట్టితోనే చేయాలంటారు, కొందరు పంచలోహాలతో చేయాలంటారు. అసలు ఏంటి ఉత్సవ మూర్తికి సంబంధించి ఏమైనా శాస్త్రంలో విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అసలు? ముఖ్యంగా భక్తి మార్గంలోనే, భక్తి విధానంలోనే 3 రకాల భక్తులు ఉన్నాయి. మన ఓకే. ప్రజలంతా ఉండే భక్తి సాత్విక భక్తి, రాజస భక్తి, తమో భక్తి, తామస ఓకే. భక్తి అని 3 రకాలు ఉన్నాయి. రైట్. మనుషులందరిలోనూ సత్వ తమో గుణాలు ఉంటాయి. అవి అవును. అందరికీ తెలిసినవే. అవే భక్తి పురల్లో కూడా దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సాత్విక భక్తితో చేసే పూజలు ఎవరికి వాళ్ళు ఇళ్లలో నిత్యం మంత్రాలతోటి, అష్టోత్తరాలతోటి, కరన్యాసాలు, అంగన్యాసాలు, షోడశోపచారాలతో చేసేదాన్ని సాత్విక భక్తి అంటారు. ఉమ్, ఇది ఇది అందరికీ చాలా మంది చేసుకునే, ప్రశాంతంగా చేసుకునే సాత్విక భక్తి. రైట్. ఇక రాజస భక్తి అంటే ఎటువంటిదంటే, ఒక ఆలయానికి ఏదో నేను ఎంత విరాళం ఇచ్చాను, ఈ విగ్రహాన్ని చేయించాను,
వజ్ర కిరీటం ఇచ్చాను అని చెప్పి ప్రదర్శించుకుని అక్కడ ఉత్సవాల దగ్గర అట్టహాసంగా చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు పలానా వారు అని ప్రదర్శించటం. అలాగనే ఏదైనా గుడికి వెళ్తే బయటకు వచ్చి మళ్ళీ ఆ దేవుడి దగ్గర సెల్ఫీ తీసుకుంటాం, ఆ వచ్చే ఆలయాల్లో ట్రోల్స్ రీల్స్ తీసుకుంటాం, అటువంటిది రాజస భక్తిలోకి వస్తుంది. ఇక ఈ తామస భక్తి అనేది ఈ రకంగా వస్తుంది. విగ్రహాలను విపరీతమైన సైజులో తయారు చేయటం, విపరీతమైన అలంకరణలు చేయటం, విపరీతమైన ఉత్సవాలు చేయటం, ఇదంతా తామస భక్తిలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు తామస భక్తి ఎక్కువ ఉన్నవారు ఈ రకంగా చేస్తుంటారు, అందువల్ల ఇటువంటి పరిణామాలు చేసుకుంటూ ఉంటాయి. కానీ భగవంతుడి స్వరూపం ఎప్పుడూ సూక్ష్మ స్వరూపంలోనే ఉంటుంది తప్ప మనం చేసే దాన్ని బట్టి ఉండదు. అందువల్ల ఈ తామస భక్తికి రాజస భక్తికి అంత ఫలితం ఉండదు, సాత్విక భక్తికే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇక గణేశుని ప్రతి పూజకి ప్రథమ పూజ గణేశుడికే విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి. అందుకు ప్రతి పూజలోనూ ముందు హరిద్రా గణపతి అని చెప్పి పసుపుతో గణపతి చేసి పసుపు చేత గణపతి చేసి పూజిస్తారు. విచిత్రం ఏంటంటే గణపతి పూజ చేసినా సరే ముందు హరిద్రా గణపతికి పూజ చేయాలి. మహాగణపతి లక్ష్మీ గణపతి ఇద్దరికి పూజ చేసిన తర్వాత గణేశుడికి పూజ చేయాలి. ఈ రకంగా చేసిన వాటిలో శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే ఈ వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి భూతత్వానికి కారకుడు అన్నమాట. భూమి అంటే మన మట్టి, అందుకోసం మట్టితోనే విగ్రహాలు తయారు చేయమన్నారు. అందులో కూడా పుట్టమట్టి, పామును పెట్టే పుట్టమట్టి బంగారం అంటారు. ఆ పుట్టమన్నుతో తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేస్తే అది చాలా మంచిది, అది ముఖ్యంగా చేయవలసింది. ఇక ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ పంచలోహాలతోటి ధాతువులతోటి వాటితోటి తయారు విగ్రహ నల్లరాళ్లతోటి అటువంటి గ్రానైట్ రాళ్లతో అటువంటి తయారు చేస్తారు. అట్లాగే మరకతం స్ఫటికం ఇటువంటివి కూడా తయారు చేస్తారు అన్నమాట. ఇక మనం పూజించుకునే విగ్రహాలను ఎట్లా చేయాలంటే గణపతి విగ్రహాలు దారు విగ్రహాలతో కూడా చేస్తారు, చెక్కలతో కూడా చేస్తారు. అట్లా చేసే వాటిలో వేప చెక్క తీసుకుని వేప చెక్కతో గాని వినాయకుడిని తయారు చేసి పూజించుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అట్లాగే శ్వేతార్క గణపతి అని అంటారు, తెల్ల జిల్లేడుతో తీసి గణపతిని తయారు చేస్తారు. ఆ శ్వేతార్క గణపతిని ఎక్కువ చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి సర్వకార్యాలు విజయం లభిస్తుంది. అట్లానే గంధపు చెక్కతో కూడా వినాయకుడిని తయారు చేస్తారు. గంధపు చెక్కతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే ఎవరికైనా పెళ్లి కావాలన్నా, శుభాలు కలగాలన్నా, సంపద కావాలన్నా చందన గణపతిని పూజిస్తే అటువంటి కోరికలు తీరుతాయి. ఇక స్ఫటికంతో కూడా వీటి ఎర్ర చందనం రక్త చందనంతో కానీ కరివేరు వీరుతో కానీ కూడా గణపతిని తయారు చేస్తారు. ఈ రక్త చందనంతో కానీ వేరు చెక్కతో కానీ గణపతిని తయారు చేసి పూజ చేస్తే వారికి శత్రు విజయం లభిస్తుంది, శత్రువుల మీద విజయం పొందడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎన్నికల్లోనూ ఈ పోటీల్లోనూ అటువంటి వాటిల్లో విజయం సంపాదించడం జరుగుతుంది అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోను, స్పోర్ట్స్ లోను, ఈ ప్రస్తుతం వచ్చే ఎలక్షన్స్ లోను అటువంటి వాటిలో విజయం సాధించాలంటే ఎర్ర చందనంతో చేసిన గణపతిని పూజిస్తే వారికి ఈ విజయం లభిస్తుంది. ఈ రకంగా ఇన్ని రకాలుగా గణపతిని తయారు చేసి పూజించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చెప్పిన వాటన్నిటినీ కూడా 1 అంగుళం నుంచి 3 అంగుళాల లోపుగానే ఈ గణపతి ప్రతిమను చేసి పూజించాలి తప్ప విపరీతమైన సైజులో పెట్టుకోకూడదు. అట్లాగే కొంతమంది ఇళ్లలో డ్రాయింగ్ రూమ్ లో ఒక పెద్ద వినాయకుడిని పెడతా ఉంటారు. అది అట్రాక్షన్ వరకే ఉంటుంది తప్ప అది కాదు. ఎప్పుడు కూడా దైవ ప్రతిమని మనం పెట్టామంటే అక్కడ ఆరాధన కానీ సమర్పణ కానీ జరుగుతూ ఉండాలి. అట్లా సమర్పణ అటువంటి జరిగినప్పుడు అదేమో వ్యతిరేక ప్రభావాలు కలిగిస్తుంటారు. అందుచేత ఇంట్లో అలాంటివి పెట్టుకోకూడదు. విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోరాదు. అడుగు విగ్రహాలు అటువంటి పెట్టుకోకూడదు. అవి అందరూ చూసే చోట పెట్టుకోకూడదు. అవి వ్యతిరేక ప్రభావాన్ని కూడా కలిగిస్తాయి అన్నమాట. అందుకోసం వారంతా గమనించి వారికి ఎటువంటి సమస్య ఉన్నది, ఎటువంటిది కావాలనేది అటువంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లేదా పెట్టుకోవడం కూడా మంచిది.